ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. నేను ప్రియ. సురేష్ బాబు సింగ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో హైందవ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ 486వ జయంతి వేడుకలు. మహారాణా ప్రతాప్ సింగ్ హైందవ సేవ సంఘ అధ్యక్షులు శ్రీ సురేష్ బాబు సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాకుళంలో ఓల్డ్ ఏపీహెచ్పి కాలనీలో ఉన్న సంఘ కార్యాలయంలో మహారాణా ప్రతాప్ సింగ్ హైందవ సేవా సంఘ సభ్యుల సమక్షంలో వేడుకలు జరిగాయి. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ పి సురేష్ బాబు సింగ్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాజస్థాన్లోని మేవాడు మహారాణా ప్రతాప్ సింగ్ గొప్ప దేశభక్తి గల రాజని, హిందూ దేశ పరిరక్షణ కొరకు తన ప్రాణాలను సైతం లెక్క చేయక అక్బర్ను ఎదిరించిన వీరుడని, ఇతని చరిత్ర యుద్ధనీతి ఎంతో మంది మహారాజులకు ప్రేరణ అని, ఈయనను ఆదర్శంగా తీసుకుని ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించారన్నారు. ఈ కార్యక్రమంలో మహారాణా ప్రతాప్ సింగ్ హైందవ సేవ సంఘం అధ్యక్షులు సురేష్ బాబు సింగ్, కార్యదర్శి అయిన శ్రీ రాజా అరవింద్ సింగ్, కోశాధికారి శ్రీ ధన్ సింగ్, సహాయ కార్యదర్శి హీరామాన్ సింగ్, ఉపాధ్యక్షులు గణేష్ సింగ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లోకేష్ సింగ్, జయ ఆదిత్య సింగ్, రమేష్ కుమార్ సింగ్, శ్రీమతి గజలక్ష్మి, శ్రీమతి వాణి, శ్రీమతి హిమబిందు, హర్షిత తదితరులు పాల్గొన్నారు. మొఘలుల మీద విరుచుకుపడడం, ఆ ధైర్య సాహసాలను చూసి మొఘలులందరూ బెత్తరిపోయారు. దురదృష్టవశాత్తు ఈ యుద్ధంలో మహారాణా ఓడిపోవడం, అతనికి ఎంతో ఇష్టమైన చేతక్ అనే గుర్రం తను చివరి దశలో కూడా మహారాణా ప్రతాప్ని కాపాడి ఆ చేతక్ అనే గుర్రం చనిపోవడం జరిగింది. అయితే ఓడిపోయినా కూడా మహారాణా ప్రతాప్ మళ్ళీ విజృంభించి అనేక యుద్ధాల్లో మొఘలులను ఓడించి తిరిగి మహారాణా ప్రతాప్ రాజ్యాన్ని స్థాపించడం చేశారు. మనం హిందువులుగా ఈరోజు ఉన్నామంటే ఒక మహారాణా ప్రతాప్, శివాజీ మహారాజ్, శంభూజీ మహారాజ్ లాంటి వీరులే దీనికి కారణం. లేదంటే భారతదేశం ఎప్పుడో మొత్తం మొఘలుల యొక్క పరిపాలనలోకి వెళ్ళిపోయేది. అందుకని మనం స్వతంత్రాలకి ప్రతీకగా మహారాణా ప్రతాప్ యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ జన్మదినం ఈ సంవత్సరం జరుపుకున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే మహారాణా ప్రతాప్ సింగ్ కేవలం మన భారతదేశంలో ఉన్న మన భారతీయులకే కాదు, అటు వియట్నాం సోల్జర్స్కి, వియట్నాం ప్రజలవాసులు కూడా ఎంతో దగ్గరైన మహారాజు. ఎందుకంటే 1960లో అమెరికా అనే ఒక పెద్ద దేశాన్ని వియట్నాం అనే ఒక చిన్న దేశం యుద్ధంలో ఓడించింది. అయితే ఆ టైంలో ఒక పత్రికా విలేకరు ఆ దేశపు అప్పుడు అధ్యక్షుడైన హో చిన్ మిన్ దగ్గరికి వెళ్ళి, మీరు ఏ విధంగా అంత పెద్ద కంట్రీ అయిన అమెరికాని డిఫీట్ చేయగలిగారు అని అడగ్గా, అప్పుడు ఆ వియట్నాం అధ్యక్షుడు ఏమన్నారంటే, నేను ఒక భారతీయ రాజు యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ నేను చదివాను, అది చదివి మా సోల్జర్స్కి, మా సైనికులకి అందరికీ కూడా నేను ఆ స్టోరీస్ అనేవి చెప్పాను అని అడగ్గా, ఎవరా భారతీయ రాజు అని అడిగితే అప్పుడు అధ్యక్షుడు అన్నాడు, అతను ఎవరో కాదు మహారాణా ప్రతాప్ సింగ్ అని చెప్పారు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క కీర్తి ప్రతిష్టలు కేవలం మన భారతదేశమే కాదు, అన్ని దేశాల వరకు కూడా వెళ్తుంది. సో అదేవిధంగా మన భారతీయులు కూడా మహారాణా ప్రతాప్ సింగ్ లాంటి రాజు గురించి తెలుసుకొని అదేవిధంగా ముందుకు సాగాలి. సరిపోద్ది. ఈ సందర్భంగా మనందరం కూడా హిందువులుగా మన దేశ రక్షణ, అదేవిధంగా హిందువుల రక్షణ కూడా మనం ఎంతగానో బాధ్యత వహించాలి. భారతదేశంలోనే రాజపుత్రులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత అనేక పూర్వ సంవత్సరాల నుంచి, గత 400 సంవత్సరాల నుంచి రాణా ప్రతాప్ సింగ్, అదేవిధంగా పృథ్వీరాజ్ చౌహాన్, అదేవిధంగా జైసింగ్, అనేక రాజపుత్ర మహావీరులు తమ ప్రాణాలు త్యాగం చేసి మొఘలాయి చక్రవర్తుల్ని ధైర్యంగా ఎదిరించి సాహసోదంగా హిందూ దేశాన్ని రక్షిస్తూ, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ, హిందూ జాతిని కాపాడుతూ ఎంతో ఇంకా వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా స్వతంత్ర సమర దాంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన ప్రస్తుతం భారతదేశ రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక రాజపుత్ర వీరుడే. ఆయన సారథ్యంలో గత 2-3 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మన భారతీయ సైనికులు వెంటపెట్టి అనేక దాడులు చేస్తున్నారు ధైర్యంగా. ఇదే విధంగా మనం పాకిస్తాన్ యొక్క ముస్లిం తీవ్రవాద